లేదు. ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కంకణ కట్టుకుంటే అతనికి చేయూతగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు, తెలుగు ప్రజలు ఈరోజు చరిత్ర సృష్టించారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. పెద్దలు వస్తారు, ఇంకో చాలామంది ఉన్నారు. అటుండి వచ్చాం, సీఎం అయిపోయారు. సీఎం గారు మళ్ళీ గవర్నర్ మార్చారు, కొత్త గవర్నర్ వచ్చారు, అంతా అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. శంకర్ దయాళ్ శర్మ గవర్నర్కి వచ్చారు, అయిపోయింది. మళ్ళీ సీఎం అయిపోయారు. రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరినీ, తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు. కొంతమంది పెద్దలు అన్నారు, అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది, బాగోదేమంటే నో, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల నిర్ణయం అడుగుదాం అని చెప్పి ఎలక్షన్ 85 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 83 ఎలక్షన్, 85 ఎలక్షన్. మళ్ళీ మా అందరినీ పిలిపించారు. తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు. అనకాపల్లి మీరు పోయి కదా, దుర్మార్గుడు పోయి మోసం చేసి కన్నబాబు రాజు గారు, రాజులు కోపొత్తం కన్నబాబు రాజు గారు. అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు. పెద్దలంతా పాలించుకుంటూ నో, నేను ఎలక్షన్ పోతానన్నారు. అయితే డిజాల్వ్ చేశారు, ఎలక్షన్కి వెళ్ళారు. మమ్మల్ని పిలిచారు, మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు. మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చిన్న గుసగుసలు ఆడుతున్నారు. అతను చూశాడు, ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు. ఏమీ లేదండి, అతనితో ఎవరు మాట్లాడతారండి, కళ్ళల్లో పెట్టి కళ్ళలో మాట్లాడమే. నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నన్ను పిలిచాడు. ఏం లేదన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది, ఖర్చులు డబ్బు ఖర్చు అయిపోయింది. అప్పుడేంతండి నాకు 45,000 అయింది. మొదటి ఎలక్షన్ 45,000. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? రామారావు గారు ముఖం చూసేసారు, మా ముఖం చూసి వేయలేదు. 45,000తో నేను ఎమ్మెల్యే అయిపోయాను 83లో. మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది కదా, మళ్ళీ డబ్బులు ఎక్కడ వస్తాయని అనుకుంటున్నారు ఏంటంటే, ఇలా రా తమ్ముడు అన్నాడు. వెళ్ళాను. ఆ బాయ్ని వాళ్ళు పిలిచి, కుంకుమ రంగు కండువా ఉందరా తీసుకురా అన్నాడు. అది కండువా తీసుకొచ్చాడు. నేననుకోండి ఇది సాలువా రంగు, కుంకుమ రంగు నాకేస్తాడు అనుకోండి. నేను అతను వేసుకుంటాడు, అతను మెడలో వేసుకుంటాడు. వేసుకొని వెళ్ళరా అన్నారు. భుజమే చేసాడు. ఫోటోగ్రాఫర్ వెళ్ళరా అన్నాడు. ఆడొచ్చి ఫోటో నవ్వు తమ్ముడు అన్నాడు. అతను నవ్వాడు, ఫోటో తీశాడు. ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు పడతాయి అన్నాడు. అంతేకాని నేను చూసుకుంటాను, పర్లేదు, ఏమలేదు, నీ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు. ఎవరు మాట్లాడతాం పెద్ద ఆయన ముందు? అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు. అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం. మళ్ళీ గెలుస్తాం మేము. గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను. అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్న. ఓకే తమ్ముడు, ఊళ్ళో ఉంటున్నావు కదా, ఉన్నదన్న, రేపు రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను. ఉదయం నాకు ఫోన్ 5 గంటలకి, మీకు మంత్రి ఇచ్చారని. మంత్రి ఇచ్చారు, ఫోన్ చేసి ఉదయం 6 గంటలకు ఇంటెలిజెన్స్ వాడు ఇచ్చారు ఫోను, అన్నగారు రమ్మన్నారని. వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను, బాగా చేయని చెప్పి మంత్రి. అప్పుడు నాకు 27 సంవత్సరాలు మంత్రి ఇచ్చేవాడికి, 27 years. ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. ఒకటేంటంటే 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే. చిన్న ఎమ్మెల్యే 25 సంవత్సరాలకి. హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారావు గారు ఉండేవారు, చనిపోయారు. డాక్టర్ రంగారావు గారు, ఈ రంగారావు గారు కాదు.
అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్, చిన్న ఏజ్ నాది. రాష్ట్రంలో 27 ఇయర్స్కి మంత్రి ఇచ్చాడు. ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పల్లెటూరులోకి వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కదండి. ఎందుకంటే మాకు ఏం కాదు చెప్పండి. ఈ రోజులాగా మీ ముందు నుంచి మాట్లాడుతుంటే అతనే కాదు, అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ. ఈ పార్టీ ఇంతటితో ఆగడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి. రామారావు గారి అభిమతాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి. ఇదే నా కోరిక. అయితే ఇక్కడ చంద్రబాబు గారు లేరు. 2 విషయాలు చెప్తాను, వారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి, రికార్డ్ చేయండి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు జనాలు చూపిస్తాను. నా టైం ఇస్తారో తెలియదు అనుకో. నా కోరిక ఏంటంటే, ఎన్టీ రామారావు గారు కళాకారుడు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తి. అటువంటి కళాకారులు పెట్టినటువంటి నంది అవార్డ్స్ కళాకారులకి ఆ పాత ప్రభుత్వంలో, దౌర్భాగ్య ప్రభుత్వంలో చేయలే, వదిలేశారు. మళ్ళీ కళాకారులందరినీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గౌరవించి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేయండి సార్. తీర్మానం చేయండి, గవర్నమెంట్ని చేయండి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు కళాకారులకి పద్యాలు, ఆ రోజులో భీముడు, దుర్యోధుడు పద్యాలు అలాగుండేయండి గ్రామాల్లో, పండగల్లో. ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారండి? మళ్ళీ అది పునరుద్ధరించాలా, పద్య నాటకాలను బతికించాలా. అంతే కళాకారులకు కూడా, స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి, కళలు బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం. అంతేత మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో, నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నాను. ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా.